హాయ్ అండి, ఇవాళ చపాతీలు చేస్తున్నానండి. ఇదిగోండి పిండి కలిపి పెట్టా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టేద్దాం. ఇదిగోండి తవ్వ. खाने खंडी ले ले गेने की खाने का भी ले लो, साले का भी ले चलो. ये साला ये रोटी रोटी रन दो, फिर 1-2-3 रोटियां डाले काफी.
భలే ఉందండి. ఇలా దీంతో ఆయిల్ తక్కువగా పడుతుందండి, తక్కువ ఆయిల్లో అయిపోతుంది వంట. చూడండి, లేకపోతే నేను చెంచాలు వేస్తూ కూర్చునేదాన్ని. ఆయిల్ ఎంత పీలిస్తే అంత వేసేదాన్ని. చపాతీలైనా పుల్కాలైనా అదే చపాతీలైనా అట్లు అయినా అలానే చేసేదాన్ని. ఆయిల్ ఎక్కువగా వేసేదాన్ని. फिर उसमें तेल डाल देंगे, वो डब्बे में का ये डब्बे में डालो। देखो कितना कमती तेल में आता है कि मैं तो बहुत तेल लगा तिनका में। ఇదిగోండి, जरा रोटी पलटाओ। चलो ना करो, ऐसे 4 रोटियां बस आ जाओ। आज हो गया। अभी एक रोटी पहले खाया थी, 4 रोटियां छोड़ो। अगला नहीं ये कर हम कितना खाता को तो घर में आधा वालों को धोनी डाल लगा जाओ, इसको मारो तेल जरा पलटाना, पलटाना मारते पलटाओ, मारो। इधर भी लगाना ना। हाँ पलटाना, पलटो, हाँ डालो मारो। इधर लगाएंगे, उधर अच्छे लगाने का डालो। ऐसा अच्छा काम करेंगे ओमेगा को।
फ्रिज जलाने का। बस निकाल दो। ఈ జారు మీషోలో నుంచి తెప్పించానండి. బాగా యూస్ వస్తుందండి, బాగా పనికొస్తుంది. ఎంత అంటే ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. చూసారు కదా. ఎక్కువగా వాడేదాన్నండి నేను ఆయిల్. మీషోలో చాలా అంటే చాలా తక్కువగా మంచి క్వాలిటీగా వస్తున్నాయండి. ఏదైనా సరే. ఇదిగోండి అయిపోయినాయి చపాతీలు రెడీ. హాయ్ అండి, ఇదిగోండి పన్నీర్ కర్రీ చేశానండి. ఇదిగోండి పన్నీర్ మసాలా కర్రీ. ఇదిగోండి చపాతీలు. इसमें डालने का ఇదిగోండి పన్నీర్ మసాలా కర్రీ, వేడి వేడి చపాతీలు. खाओ। हाथ धो लगा ले, धोले को टाइम तो खाओ। 3 अंगुली से खाओ। बिस्मिल्लाह। धोने वाला तो 3 वाला तो 3 अंगुली से खाना। हमारा भी वैसा ज खाए। कुर्ता पहले का बैठ जाता था ना, तुम्हारे डाले बैठे गए तुम्हें दिए नहीं ना, तुम्हें देना। खाओ तुम्हें भी। ఇదిగోండి నేను కూడా టిఫిన్ చేసేస్తున్నా. ఎలా ఉందో ఏంటో చూసి చెప్తా. బిస్మిల్లా వాలా బర్కతిల్లా. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. ఇదిగోండి कैसा है? अच्छा। छोटे छोटे टुकड़े काट के ना पनीर के ऐसा था। చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయి. పన్నీర్ ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే అంత ఉడకవు. అదిను ఉప్పు కారం మసాలా అవి లోపలికి పట్టవు అనేసి అన్నారండి బారు. అందుకనేసి ఇంత చిన్న చిన్నగా ముక్కలు చేసి వేసానండి. నిజంగా అలా చేసేదానికంటే ఇలా వండితేనే రుచి ఇంకా పెరిగింది. దీనికి జమాత్కు వెళ్ళొచ్చారండి మా వారు. అంటే 3 రోజులకి జమాత్కి వెళ్ళొచ్చారు మా వారు. ఎప్పటి నుంచో నా కోరిక మా వారిని పంపించాలని. अच्छा कब आया? माशाअल्लाह। जाते फिर है तुम ना आते 9 तारीख।
सास खेलता नहीं करते ना ये नाक है वजू बना लगा करते तो असल नाक बंद होना क्या भी नहीं अल्लाह फजल की मानो స్నానం చేసి వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చున్నారండి మా వారు. షర్టు కూడా వేసుకోలే, అందుకనేసి టవల్ వేసుకున్నారు, టోపీ పెట్టుకున్నారు. నాకు చాలా సంవత్సరాలండి నా పెళ్ళైన కాడ నుంచి అనుకుంటా మా వారికి అదే జమాత్లో పంపించాలి అనేసి. ఎందుకంటే సగం తెలిసి సగం తెలియకుండా నమాజ్ చదువుతున్నారండి. అందుకనేసి అలా వెళ్తే చాలా మంచి మంచి ఈ తరీఖాలు మాకు వస్తాయండి, వాళ్ళు నేర్పుతారు. तीन दिन के जमात को जाको है तो నాకంత తెలుగు రాదండి, మీరు ఏమీ అనుకోకండి.